కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. షేక్ బాజీ గారు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? కార్యకర్తలే నా ప్రాధాన్యం అని ఇప్పుడు అంటున్నారు కదా. గత 5 ఏళ్లలో చూస్తే మాకు ప్రాధాన్యం ఇవ్వలేదని, లేకపోతే ఏదైనా దాడులు జరిగినప్పుడు కానీ, ఇతరత్ర గొడవలు జరిగినప్పుడు ఆయన బయటకు వచ్చి వీళ్ళని పరామర్శించకపోవడం కానీ, ఇవన్నిటినీ ఆయన అపజయానికి కారణమైందని ఎన్నో మార్లు కామెంట్లు వినిపించాయి. మీరు కాంగ్రెస్ నాయకులుగా ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ముందుగా మీకు మన స్వతంత్ర టీవీ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచి చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే మళ్ళీ తానే అధికారంలోకి వస్తాను, వైనాట్ 175 అన్న నినాదంతో మరి ఏదైతే ఆయన బటన్ నొక్కి పథకాలు ప్రజలకి అందించారో, డబ్బులు అకౌంట్లో వేయటం కానివ్వండి, చాలా పథకాలు నేను ప్రజలకి ఇచ్చాను కాబట్టి మళ్ళీ నేనే, అందరూ నన్ను గెలిపిస్తారు, నేనే అధికారంలోకి వస్తానని ఆయన చాలా గట్టిగా నమ్మారు. అయితే ఏంటంటే ఆయన నమ్మకం వమ్మైపోయింది, ప్రజలు తిరస్కరించారు. అది ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేయటంతో ఆయన ఆ దెబ్బ నుంచి, ఆ నిరాశ నుంచి ఇంకా తేరుకోలేదు. స్టిల్ ఆయన ఏంటంటే ఎప్పుడు ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుందా, ఎప్పుడు వీళ్ళు గద్దె దిగుతారా అని చెప్పేసి ఆయన ఎలక్షన్ అయిన తర్వాత 1-2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. కొన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన వస్తుందని, కొన్నిసార్లు ఈ ప్రభుత్వం ఉండదు, దిగిపోతుందని, తప్పులు చేస్తున్నారని పదే పదే ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు అనేది, ఆయన ఏ రకంగా పార్టీ నిర్వహిస్తున్నారు, ఆయన విధానం ఎలా ఉందనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవట్లా. అది చాలా మరి ఆ పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంది. పార్టీలో చాలా మంది వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళారు. అయితే ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ వైపుకి వెళ్ళడం సహజం అని కొట్టిపారేసినప్పటికీ కూడా పార్టీ నిర్వహణలో అనేక తప్పిదాల వల్లే పార్టీ కేడరు, పార్టీ నాయకులు వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పేసి అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రధానంగా ఏంటంటే కార్యకర్తలు వల్లే ఓడిపోయారా, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్లే అధికారం చేజారిందా అని కనుక ప్రశ్నించుకుంటే, అసలు కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అయితే ఉన్నాయో అన్ని రకాల కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి కంటెస్ట్ చేసినప్పుడు పార్టీని చాలా 63 సీట్లు, 24 సీట్లు గెలిపించుకున్నారు. చాలా గట్టి ప్రతిపక్షంగా ఆయన నిలబడ్డారు. తర్వాత పరిణామంలో చాలా కష్టపడి పాదయాత్రలు చేసి ప్రజల్లో తిరిగి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి అనూహ్యంగా 154 సీట్లు గెలవడం, 153 సీట్లు గెలవడం జరిగింది. అయితే ఏంటంటే ఇక అధికారం తనదే, ఇక మరి రాబోయే 30 ఏళ్ళు నేనే ఉంటాను అనే ఒక అహంకారంతో ఆయన సరిగ్గా పట్టించుకోకపోవటం, పరిపాలనలో దృష్టిని పెట్టుకోకపోవటం, ఒక కోటరీని తన చుట్టూ ఏర్పాటు చేసుకుని ఆ కోటరీ చెప్పినట్టు వినటం, కనీసం కార్యకర్తలు కాదు కదా, ఎమ్మెల్యేలు సైతం, ఎంపీలు సైతం కూడా ఆయన దర్శనం కోసం పడిగాపులు గాయటం, ఇలా అనేక పరిస్థితుల్లో ఆయన పరిపాలనా విధానం నడిచింది. అట్లాగే ఆయన ప్రజల్లో వెళ్ళటం పూర్తిగా మానేశారు అధికారం వచ్చిన తర్వాత. అట్లాగే ఆయన పరిపాలనలో కూడా విధానపరమైన లోపాలు అనేకం ఉన్నాయి, అవినీతి ఆరోపణలు, అట్లాగే ఏంటంటే అభివృద్ధిని పూర్తిగా విస్మరించటం, కేవలం సంక్షేమ పథకాల మీద నమ్ముకోవటం, అట్లాగే వాలంటీర్స్ని నన్ను గెలిపిస్తారు అని వాలంటీర్ వ్యవస్థ మీద మితిమీరని నమ్మకం పెట్టుకోవటం, అట్లాగే ఏంటంటే రాజధానుల విషయంలో కూడా 3 రాజధానులని దేనికి న్యాయం చేయకుండా మరి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆయన పరిపాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రజలు ఓడించారా, కార్యకర్తలు ఓడించారా, ఎవరు ఓడించారు అనుకుంటే కనుక ప్రజలే ఓడించారు. కార్యకర్తలు ఏం చేస్తారు, కార్యకర్తలు ప్రజల్లో ఉత్సాహం ఉంటే కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రజలు నిరుత్సాహపడ్డారు ఈయన పరిపాలనతో, అందరూ ప్రజలే ఓడించారు ఆయన్ని. ఓటమే మార్జిన్ తక్కువ ఎక్కువ అనేది మనం తర్వాత చర్చ. కానీ ఓడిపోయారు దారుణంగా, 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడైనా ఆయన మరి ప్రజల్లోకి వస్తున్నారా, రావటం లేదు. అసెంబ్లీకి వెళ్తున్నారా, వెళ్ళటలేదు. కనీసం ఆ 11 సీట్లు ఈయన వదిలేస్తే 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పాపం దాంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ని మరి మాట్లాడాలని ఉవ్విళ్ళు ఉడతా ఉన్నారు. వాళ్ళని కూడా దానికి దూరం చేశాడు.
అట్లాగే ఏంటంటే అసెంబ్లీలో 5 నిమిషాలు మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడి అసెంబ్లీ వేదికగా మాట్లాడింది ప్రజా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం అనేది దాని యొక్క ఆ కొలమానం వేరు, ఆ స్థాయి వేరు. ఈయన ఎంతసేపటికి మీడియాలోనో లేకపోతే బయట మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుందండి. కాబట్టి అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఒక పెద్ద తప్పిదం. కనీసం పోయి తనకు మొహం చల్లబాటు కాకపోయినా షేక్ బాజీ గారు ఇప్పుడే మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడే మీరు ఒక మాట చెప్పారు, మీడియా ముందుకు రాకపోవడం అని అసెంబ్లీకి అన్నారు. పంపిస్తే బాగుండేది. షేక్ బాజీ గారు కాబట్టి ఒక సెకండ్, మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, మీడియా ముందుకు రాకపోవడం. అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు మీడియా ముందుకి దాదాపు రాలేదనే చెప్పాలి. అది కూడా ఒక కారణము అనేది ఒక మాట ఉంది. అంటే ఆయన ఉన్న చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఇదంతా చెడగొట్టిందని ఆల్రెడీ పార్టీలోంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది కామెంట్లు చేశారు. ఖచ్చితంగా అండి, ఆయన కోటరీయే ఆయన్ని ప్రజలకు దూరం చేసింది, నాయకులకు దూరం చేసింది. ఆయన 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 కోటరీ మాటలు ఆయన వినడం ఏంటండి. ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కదా, ప్రజల్లో తిరిగాడు కదా, పాదయాత్రలు చేశాడు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. దాదాపు అధికారం ఒకసారి అందకుండా రెండోసారి అధికారం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మళ్ళీ అకస్మాత్తుగా అధికారం వచ్చిన తర్వాత తెరమరుగైపోవటం, గదుల్లోనే పరిమితం అవటం, ప్రజల్ని వదిలేయటం, పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది అతిపెద్ద తప్పిదం. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, నాయకుడు అయినంత మాత్రాన ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్ళకూడదా? అలాగే పరదాలు పెట్టుకొని కనపడకుండా అది ఒక రాజరికపు వ్యవస్థలాగా ఆయన నడపడం జరిగింది. ఇవన్నీ గమనించారు ప్రజలు, గమనిస్తారు కదండి. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయినా, పార్టీ అధినేత అయినా, ఇంకొకడైనా ప్రజలకు విధేయుడు, ప్రజాసేవకుడు. ప్రజలకి దూరం అయిపోతే ఖచ్చితంగా ప్రజలు దూరం చేస్తారు. ఎవరైనా తెలుసుకోవాలి. ఇవాళ 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 మొన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు గాక, ప్రజాసేవ కోసం మనం పరిమిత కాలం పాటే మనకు అధికారం ఇస్తారు. దానికి మన కళ్ళు నెత్తికెక్కించుకోకుండా పరిపాలన చేయాలా. ప్రజల అభిష్టాం మేరకు మనం ప్రజలకు కావాల్సిన ఏదైతే సౌకర్యాలో ప్రజా అభివృద్ధితో చేయాలా. ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని రంజింపజేయాలా. కేవలం సంక్షేమాలకే పోయాడు ఆయన. సంక్షేమ పథకాల కోసం ఆయన ఎక్కువగా దాని ఆశలు పెట్టుకున్నాడు. కానీ మిగతా వర్గం ప్రజలు ఏమవుతారు, ఆ మిగతా వర్గం ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు కదా అన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. వీళ్ళు ఓట్లేస్తే చాలు అనుకున్నాడు. ఒక పక్క రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్. అఫ్ కోర్స్ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కొంతమంది బెనిఫిట్ అవ్వచ్చు, కొంతమంది సంతోషంగా ఉన్నారు. కొన్ని పథకాలు ప్రయోజనకరంగానే ఉన్నాయి, కాదనలేం. కానీ వాటితోటే రాష్ట్రం ముందుకెళ్ళదు కదండి. రాష్ట్రం అందులో విడిపోయిన రాష్ట్రం, చాలా ఫెసిలిటీస్ కల్పించాల్సిన రాష్ట్రం. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఏంటంటే వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఏంటంటే ఏదైతే సంక్షేమ పథకాలకి ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే నన్ను ఓట్లు వేస్తారు, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వాళ్ళు ఓట్లు వేయిస్తారు అని వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకొని నాయకులను కూడా పట్టించుకొని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడండి. నాయకులు ఏదైతే ఉన్నారో మండల స్థాయి నాయకులు కానివ్వండి, జిల్లా స్థాయి నాయకులు కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఆయన సరిగ్గా ఇగ్నోర్ చేశాడు. వాలంటీర్లనే నమ్ముకున్నాడు. వాలంటీర్లు చక్కగా మనకు పనిచేసి పెడతారు. ఎందుకంటే ప్రతి హౌస్ హోల్డర్ తోటి వాలంటీర్కి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఈ సంక్షేమ పథకాలని వాళ్ళకి చేరవేయడంలో కీలక పాత్ర వహించారు వాలంటీర్స్. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ప్రజలు కూడా ఓట్లేస్తారు అనుకున్నారు. కానీ అది రివర్స్ అయిపోయింది. ఇటీవల కాలంలో ఒక మాజీ మంత్రి వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామనే కామెంట్ కూడా చేయటం మనం విన్నాం.